హైదరాబాద్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 1600 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1788 అడుగులు. అయితే పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2800 ఉండగా అవుట్ఫ్లో 2034 క్యూసెక్కులు ఉంది. గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 మీటర్లు కాగా ప్రస్తుతం 513 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం సాగర్ కు 1038 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 1478 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తిగా జలకళ సంతరించుకున్నది. మొత్తం కూడా హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో నీటిని మొత్తం కూడా కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు విజువల్స్లో నీరు మొత్తం కూడా ఇటు కిందికి వదులుతున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి ఇటు నీరు ఉండడంతో నీటిని గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. మొత్తం కూడా ఇటు మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రజెంట్ హుస్సేన్ సాగర్ నీటి లెవెల్ చూసుకుంటే 513.62 ఉంది. ఈ ఎఫ్టీఎల్ పరిధి చూసుకుంటే మాత్రం 513.41 అంటే ఎఫ్టీఎల్ లెవెల్ పరిధి దాటి నీరు ఉండడంతో నీరు మొత్తం కూడా కిందికి వదులుతున్నారు. ఇటు ఇన్ఫ్లో చూసుకుంటే మాత్రం 1038 కాగా అవుట్ఫ్లో 1478గా ఉన్నది. గత 10 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఇటు చుట్టుపక్కల ఉన్న నాలాల నుంచి వచ్చే నీరు మొత్తం కూడా హుస్సేన్ సాగర్లో కలుస్తుండడంతో హుస్సేన్ సాగర్ మొత్తం కూడా నిండు కుండలా తలపిస్తున్నది. ఇటు హుస్సేన్ సాగర్ నీటితో పాటు ఇటు హిమాయత్ సాగర్ కూడా పూర్తిగా నిండడంతో హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇటు హుస్సేన్ సాగర్ నీళ్లు హిమాయత్ సాగర్ నీళ్లు మొత్తం కూడా ఇటు మూసీలోకి వదులుతుండడంతో మూసీ నది కూడా దాదాపుగా ఇటు ఉగ్ర రూపం దాల్స్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఇటు ఉస్మాన్ సాగర్ జలాశయం కూడా భారీగా వరద నీరు చేరుతున్నది. దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టం చేరడంతో ఉస్మాన్ సాగర్ కూడా పూర్తిగా నిండుకొండలా తలపిస్తుంది. దాదాపు గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మాత్రం ఇటు మొత్తం జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండుకొండలా తలపిస్తుండడంతో ఇటు వాగులు వంకలు కూడా మొత్తం కూడా పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. మొత్తం కూడా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఇటు అధికారులు అప్రమత్తం చేశారు. రాగల 2 రోజులు కూడా కొంత వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ రోజు వరకు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రాగల 2 రోజులు కూడా వర్షపాతం పెద్దగా ఉండే అవకాశం లేదు. ఈ నెల చివరి వారం కానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ అంజీతో శ్రీధర్, TV9 హైదరాబాద్.